పేరు సాయి ఏ స్కూల్ అమ్మా? మున్సిపల్ హై స్కూల్. వెరీ గుడ్. గవర్నమెంట్ స్కూల్ వెళ్ళాలా, గవర్నమెంట్ స్కూల్ బలోపేతం చేయాలా. అలాగే నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా చెప్పి స్కూల్లో చేర్పించు. ఎవరైనా వినకుండా ఉంటే మాకు చెప్తే అయినా మేము వచ్చి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి స్కూల్లో వాళ్ళని చేర్పించేయాలని ప్రయత్నం చేస్తాము. చదువు అనేది చాలా ముఖ్యం కదా. చదువుకుంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాము. చదువు లేనిది ఏమి చేయలేము. చదువు లేనివాడు ఇంత పశువు. కాబట్టి మనం పశువుల మాదిరిగా ఉండకూడదు కదా. విచక్షణ జ్ఞానము, మంచి చెడ్డను మనకు తెలియజేసేది విద్య. విద్య అనేది శక్తివంతమైన ఆయుధం కాబట్టి ఈ విద్యను మనము సమాజంలో ప్రతి ఒక్కరికి అందించాలి. మనం ఒకరిమే బాగుంటే బాగుండదు కదా. అందుకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళను, మన స్నేహితుల్ని, మన బంధువుల్లో కానీ ఎవరైనా కానీ బడి మానేసినా లేదా ఆర్థికంగా వాళ్ళకి చదివే స్తోమత లేకున్నా అటువంటి వాళ్ళను నువ్వు గుర్తించి మాకు చెప్పినట్లయితే మేము వాళ్ళను ఫాలో అప్ చేసి చదువుకు తగినటువంటి ఏర్పాట్లు చేస్తాము. తప్పకుండా చేయాలా. చేస్తావు కదా. వెరీ గుడ్. అందరికీ నమస్కారము. ఈరోజు మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రొద్దుటూరు శాఖ ఆధ్వర్యంలో విద్యా జాగృతి ఉద్యమం జరుపుకుంటున్నాము. ఇక్కడ శ్రీనివాసనగర్లోని సైదా గారి వీధిలో డోర్ టు డోర్ వెళ్ళి విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసినాము. ప్రతి మీ యొక్క సంతానానికి విద్యావంతులను చేయండి అని చెప్పడం జరిగింది. తల్లిదండ్రులు గుర్తించాల్సిన విషయం ఏమంటే వారికి మీ సంతానానికి ఆస్తిపాస్తులు, బంగారు, ధనము ఇవే కాకుండా ఉత్తమ బహుమానాలు ఏవి అంటే చదువు సంస్కారాలే. ప్రతి ఒక్కరిని విద్యావంతులుగా చేయాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాను తల్లిదండ్రులకు. అందరికీ నమస్కారం. ఈరోజు విద్యా జాగృతి ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు అబ్దుల్ రజాక్ ఆదేశాల ప్రకారం మేము పొద్దుటూరు పట్టణంలో మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ శాఖ వారంతా సభ్యులంతా కలిసి ఇంటింటికి పోయి పిల్లల వాళ్ళు ఏదైతే డ్రాప్అవుట్స్ అయినారో పిల్లవాళ్ళకి మళ్ళీ స్కూల్లో చేర్పించండి. వారి విద్యాబోధనలు అవసరం. ఏ విషయానికైనా కానీ విద్య లేనిది ఇప్పుడు ఎక్కడికి ఒక అడుగు కూడా ముందుకు వేయడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే పూర్వం అయితే ఏదో చిన్న ఒక 5వ తరగతి చదివినా కానీ ఏదో మైత్కూరు, పూర్వంవెల్ల, బద్వెల్ చదువుకుంటే చాలు, మీరు ఏదో బస్సులు చదువుకుంటే చాలు అనుకుంటారు. ఇప్పుడు అలా కాదు, మారిపోయింది. పూర్తిగా చాలా డిఫరెంట్గా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు విద్య అనేది ఉన్నత విద్య కంపల్సరీ కావాలి. 10th క్లాస్ సర్టిఫికేట్లు కూడా ఇప్పుడు అడుగుతున్నారు. ప్రతి విషయానికి 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలి. కాబట్టి విషయాన్ని గుర్తించి తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళ చదువు పైన ఇంట్రెస్ట్ చూపాల. పనులు పంపడం కానీ, కార్మికులుగా చేయడం కానీ ఇలాంటి పక్కన పెట్టేసి పిల్లలకు ఏదో విధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు చాలా బాగా చక్కగా మనకు ఈరోజు మనకు పిల్లల స్కూల్ బాగున్నాయి. కాబట్టి పిల్లలను వెంటనే ఎవరైతే డ్రాప్ చేసిన పిల్లలకు మన గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడం వల్ల పిల్లలు విద్య అభ్యసించారు. కాబట్టి ఆ విద్యతోనే వాళ్ళు రాబోయే కాలంలో వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకు అవసరమైన ఆ విద్యను ఉంటే ఒక వెలుగు లాంటిది విద్య. ఆ విద్యతో వాళ్ళు ఏదైనా పనులు చేసుకోవచ్చు, లేకుంటే ఒక సేల్స్ మ్యాన్ కావచ్చు, లేకుంటే బాగా ఉన్నత మంచి విద్యా ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి తల్లిదండ్రులు గుర్తించి ఎవరైతే పిల్లలకు వెంటనే స్కూల్లో చేర్పించడానికి ప్రయత్నం చేయాలి. మేమైతే ఈ సైదా గారి వీధిలో ఇంటింటికి తిరిగినాము. చాలామంది చదువుకుంటున్నారు. మరి తల్లిదండ్రులు అందరికీ మరి ఒక్కోసారి నేను విద్యాబోధనలు చేర్పించే వాళ్ళందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కార్యవర్గానికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.